Hi friends, welcome to the new video. Welcome to Kalamkari art of Srikalahasti. ప్రీ వాష్ ఇది అంటే పెయింట్ వేసాక వాష్ చేస్తారా? లాస్ట్ బాయిలింగ్ వాషింగ్ కాదు బాయిలింగ్ కూడా వేడి నీళ్ళు అవి ఇవి మంచి నీళ్ళు దీంట్లో నానబెట్టి కాస్త కాదు కాదు మంచిగా చూస్తా చన్నీళ్ళల్లో ముందర కడిగేసి తర్వాత వేడి నీళ్ళలో నానబెట్టామంటే బాగా నానుతుంది కలర్లో. అప్పుడు బాయిలింగ్ వేసినామంటే ఎక్స్టర్స్ కలర్స్ ఉంటాయి కదా అవంతా పోతుంది. దీంట్లో పాలు పెట్టుంటాం, ఆ పాలు కూడా పోతుంది బాయిలింగ్. రోజుకి ఎన్ని చీరలు చేస్తున్నారు? ఇవి ఒకటే కాదమ్మా, ఫస్ట్ కరక్కాయ పాలల్లో పెట్టేది మాకు, మళ్ళా బ్లాక్ అవుట్ లైన్ రాసినాక మళ్ళా బాయిలింగ్ చేసేది దండిగా ఉంటాయి. ఇది ఒకటే ఉండదు, ఇది అవి ఇది వారంలో రోజు పెట్టుకుంటాం ఈ పని. Welcome to Kalamkari art of Srikalahasti. Srikalahasti is located in Andhra Pradesh in Tirupati district. Srikalahasti Kalamkari is a style of Kalamkari work which involves dyed hand painting of a fabric. It was registered as one of the geographical indication from Andhra Pradesh under handicraft goods by geographical indication of goods. The Kalamkari had its existence during the period of Vijayanagara Empire. The Srikalahasti style of Kalamkari is one of the two styles of Kalamkari works present in India, with the other being Machilipatnam style. Kalam in Persian language means pen is used for hand drawing and coloring. The usage of pen involves two types, one for drawing made from bamboo, the other for coloring. The coloring process involves usage of only natural dyes which are extracted from flowers and vegetables. Altogether, the entire process involves 17 steps like block making, cloth treating, printing, washing, etc. The Srikalahasti style is used mostly to narrate the religious myths and epic stories on the fabric, and also the saris of the style are most notable for its borders and pallu. ఆలం పొడిని ఏం చేస్తారు? దీంట్లో మిక్స్ చేస్తాం, ప్రతి ఒక్క కలర్లో మిక్సింగ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే గట్టిగా ఓకే. కలర్ని ఎలా తయారు చేస్తారు? కలర్ని అదే ఇప్పుడు ఈ రంగులు ఉన్నాయి కదా, రంగులని వెజిటబుల్ డైసేనా? కరపప్పు, కరక్కాయ పువ్వు, అది దానం చెక్కదు, ఇది కూడా తొలిగా ఓకే. దంచేసి దంచబండి మిక్సీలో వేసి ఇది చేసి కలర్ తయారు చేస్తాం. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మీకు? కరక్కాయ చెన్నై నుంచి తెప్పించుకుంటారా బస్తాలతోటి? ఈ దానిమ్మ గింజలు కూడా అక్కడి నుంచే. ఇంకా నలుపు రంగు రావాలంటే ఏంటి? వచ్చి తాటి బెల్లము, మంచి బెల్లము, ఇనుప తుప్పు, అది వచ్చి ఒక రొమ్ములో 15 రోజులు 20 రోజులు నలుపు రంగు వస్తుంది. నలుపు రంగు ఆ క్లాత్ మీద రాస్తేనే బ్లాక్ వస్తుంది. అదే దాని అంటే ఫస్ట్ డ్రాయింగ్ దేంతో చేస్తారు? డ్రాయింగ్ వచ్చి వాళ్ళ ఓన్గా రాస్తారు, పెన్నుతోటి. కలం ఆ డ్రాయింగ్ చేశాక అప్పుడు ఎక్కడ ఏం రంగు వేయాలనేది డిసైడ్ చేసుకుంటారు. అప్పుడు కాదు, పాలు పిండి అలా వస్తుంది. మళ్ళీ కలర్ ఒక చీర తయారు కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 20 రోజులు. చాలా కష్టంతో కూడిన, శ్రమతో కూడిన పని. ఏం చేస్తారు దీంతో? దాంట్లో రోజ్ వస్తుంది, ఈ కలర్. రోజ్ కలరా? ఇది ఏంటి స్టెమ్? ఇది ఇదేంటేనా మొక్కది? సేవాల పొడి. సేవాల పొడి.
ఓకే ఓకే. చెన్నైలో ఇవన్నీ చెన్నైలో దొరుకుతాయి. దీన్ని మళ్ళీ గ్రైండ్ చేస్తా. ఓకే ఓకే. దీన్ని ఆడించేసి కాశీ బాగుంది. అన్ని ఫ్యాబ్రిక్స్ వాడతారు, కాటన్, క్రేప్, అన్ని రకాలు. మంచి రంగులో ముంచుతారా? రంగులో ముంచి డ్రాయింగ్ చేస్తారు. మీ పేరేంటి? మునికృష్ణారెడ్డి. ఈ రంగులు తయారు చేయడం అంతా మీరే చూస్తారా? మీరే ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇందులో? 40 సంవత్సరాల నుంచి ఇందులోనే. సేల్స్ అవి కూడా ఎక్కడైనా? చూసారుగా శ్రీకాళహస్తిలోని కలంకారీ పెయింటింగ్. ఇది చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలో ఈ అద్దకపు పరిశ్రమ చాలా ప్రసిద్ధి చెందింది. కేవలం సహజ రంగులతో మాత్రమే చిత్రాలు వేయడము ఈ కళలోని ప్రత్యేకత. ఈ రంగులను పూల మొక్కల నుంచి ఇంకా కూరగాయల మొక్కల నుంచి తయారు చేస్తారు కనుక వాతావరణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కలంకారీ కళ శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి మొదలైంది. ఆనాటి పాలకులు ఈ కళను సమాచారం అందించడానికి వాడేవారు. అప్పటి నుంచి అనేక మంది కళాకారులు ఈ సాంప్రదాయకమైన డిజైన్లలో తయారు చేసి ఈ ప్రాంతానికి కీర్తి తెచ్చి పెట్టారు. సుమారు 100కు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కలం అనగా పెన్ను, కారీ అంటే రాసే వ్యక్తి. నేటి తరం అభిరుచులకు అనుగుణంగా డిజైన్లో మార్పులు తెస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈ కళ శ్రమతో కూడినది, కళాత్మకమైనది. ఈ కలంకారీ ప్రక్రియ దేశంలో మరెక్కడా లేదు. ఆంధ్రాలో శ్రీకాళహస్తి, కృష్ణా జిల్లాలో పెడన మాత్రమే ఈ కళకు ప్రసిద్ధమైనవి. సుమారు 2000 మంది ఈ కళ మీద ఆధారపడి జీవిస్తున్నారు. పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ గల కథలకు అనుగుణంగా డ్రాయింగ్స్ చేసి వాటిని పెయింటింగ్ చేసి ఈ కలంకారీ వస్త్రాలను తయారు చేస్తారు. అనేక రకమైన ఫ్యాబ్రిక్స్ మీద కాటను, పట్టు, సిల్కు, మల్బరీ సిల్కు, ఇంకా నారాయణపేట కాటన్స్, ఇలా అనేక రకాల ఫ్యాబ్రిక్స్ మీద వీళ్ళు పెయింటింగ్ చేస్తారు. సేల్స్ షాపా అమ్మా? ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇక్కడ కంచిపట్టు, బెంగళూరు సిల్క్, చందేరి సిల్క్, లెనిన్, టస్సర్, కాటన్, అన్ని ఫ్యాబ్రిక్స్. క్రేప్ సారీస్ ఉన్నాయి, క్రేప్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఇలా ఇది సేల్ కాదు, మీరు శాంపిల్ చేసి పెట్టుకున్నారు. క్లాత్ మీద పెయింటింగ్స్. అది ఏం క్లాత్? అది క్యాన్వాస్ మేడం. మేము క్లాత్ మీద సేల్ చేస్తాం. ఓకే, అవును. వెజిటబుల్ డైస్ తోటి. అవును మేడం. మంచి పీస్ చూపించండి ఏదన్నా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. If you like the video, like it, share it and subscribe it. Don't forget to comment. Thank you very much.